చైనా బంగ్లాదేశ్ అండ్ పాకిస్తాన్ని ఉపయోగించి మన భారత్ని ట్రాప్ చేద్దాము అనుకుంది, మన పైన ప్రెజర్ పెంచుదాము అనుకుంది. కానీ భారత్ ఇప్పుడు ఇండోనేషియాతో డీల్ చేసుకొని తిరిగి చైనాకే గట్టి కౌంటర్ ఇచ్చింది. ఈ వీడియోలో మనం ప్రధానమంత్రి మోడీ గారి ఇండోనేషియా విజిట్ గురించి మాట్లాడబోతున్నాము. ఈ ట్రిప్ మన ఇండియాకు చాలా అవసరం. ఈ ట్రిప్లో మొత్తం 20 డీల్స్ జరిగాయి. అందులో 2 ప్రధానమైన డీల్స్. ఒకటి వియత్నాం, ఫిలిపిన్ తర్వాత ఇండోనేషియా మన నుంచి బ్రహ్మోస్ మిసైల్ని కొనే 3వ దేశం కాబోతుంది. దాంతోపాటు మనం స్ట్రేట్ ఆఫ్ మలక్కాని మరింత కంట్రోల్లోకి తెచ్చుకోబోతున్నాము. ఆల్రెడీ గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్ని మనం స్టార్ట్ చేశాము. గ్రేట్ నికోబార్ ఐలాండ్ నుంచి ఈ స్ట్రేట్ ఆఫ్ మలక్కాను కంప్లీట్గా కంట్రోల్ చేయవచ్చు. అయితే ఇప్పుడు ఇండోనేషియా కూడా తమ దగ్గర ఉన్న సబాంగ్ పోర్ట్ రీకన్స్ట్రక్షన్ పని మొత్తాన్ని ఇండియాకు ఇచ్చేసింది. మీరు ఇక్కడ మ్యాప్లో చూసినట్టయితే మన గ్రేట్ నికోబార్ నుంచి ఈ సబాంగ్ పోర్ట్ కేవలం 150 కిలోమీటర్ల దూరంలో మాత్రమే ఉంటుంది. ఈ స్ట్రేట్ ఆఫ్ మలక్కాకి 2 వైపులా ఇండియా ఉంటే ఇక్కడి నుంచి చైనా తమ ట్రేడ్ చేయడం కష్టమవుతుంది. రేపు చైనా ఎక్స్ట్రాలు చేస్తే మనం ఈ స్ట్రేట్ ఆఫ్ మలక్కాను కంప్లీట్గా బ్లాక్ చేసి చైనాని ఉక్కిరి బిక్కిరి చేయవచ్చు. మీ అందరికీ తెలుసు, రీసెంట్గా చైనా బంగ్లాదేశ్లోని మోగ్లా పోర్ట్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ని తీసుకొని మన ఇండియాని ఛాలెంజ్ చేసింది. చైనా బంగ్లాదేశ్ని ఉపయోగిస్తే మనం ఇండోనేషియా ద్వారా చైనా పైన ప్రెజర్ పెంచబోతున్నాము. చైనా, పాకిస్తాన్, బంగ్లాదేశ్లోని డిఫరెంట్ పోర్ట్స్ని కంట్రోల్లోకి తెచ్చుకొని స్ట్రింగ్ ఆఫ్ పర్ల్స్ ద్వారా ఇండియాను చుట్టుముడుతుంది. దాన్ని కౌంటర్ చేస్తూ ఇప్పుడు మన భారత్ వియత్నాం, ఫిలిప్పీన్, ఇండోనేషియా, జపాన్ లాంటి దేశాలతో కనెక్షన్ పెట్టుకొని చైనా చుట్టూ మనం కూడా డైమండ్ నెక్లెస్ని ఫామ్ చేస్తున్నాము. మనం ఈ స్ట్రేట్ ఆఫ్ మలక్కాని కంట్రోల్ చేయగలిగితే చైనా 80% ట్రేడ్ ఆగిపోతుంది. ఇలాంటి అనేక విషయాల్ని మనం ఈ వీడియోలో డీటెయిల్గా డిస్కస్ చేయబోతున్నాము. కానీ అంతకన్నా ముందు ఇలాంటి అమేజింగ్ వీడియోస్ మన ఛానల్లో రెగ్యులర్గా వస్తుంటాయి. వాటిని మీరు మిస్ కాకూడదు అనుకుంటే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది మీకు కంప్లీట్లీ ఫ్రీ. కానీ మీరు చేసే ప్రతి ఒక్క లైక్ అండ్ సబ్స్క్రిప్షన్ మాకు ఇలాంటి మరిన్ని వీడియోస్ చేయడానికి ఒక మోటివేషన్లా ఉంటుంది. కాబట్టి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఇక మెయిన్ టాపిక్లోకి వెళ్దాం. ప్రెసిడెంట్ మోడీ గారు 3 దేశాల టూర్లో ఉన్నారు. ఒకటి ఇండోనేషియా, ఆ తర్వాత ఆస్ట్రేలియా నుంచి న్యూజిలాండ్కి వెళ్తారు. అయితే జూలై 6 నుంచి 8 వరకు మోడీ గారు ఇండోనేషియాలో ఉన్నారు. ప్రజెంట్ ఈ వీడియో షూట్ చేసిన టైంకి మోడీ గారు ఇండోనేషియా వదిలి ఆస్ట్రేలియాకు వెళ్ళిపోయారు. అయితే మోడీ గారికి ఇండోనేషియాలో గ్రాండ్ వెల్కమ్ లభించింది. మోడీ గారి విమానం ఇండోనేషియా ఎయిర్ స్పేస్లోకి ఎంటర్ అయిన వెంటనే ఆ దేశపు యుద్ధ విమానాలు F-16 అండ్ సుకోయి మోడీ గారి విమానం చుట్టూ చేరి ఎస్కాట్ చేశాయి. ఇది ఒక అతిపెద్ద గౌరవం. దాంతోపాటు ఎయిర్పోర్ట్కి ఇండోనేషియా ప్రెసిడెంట్ అయిన ప్రొబోవో సుబియాంటో స్వయంగా వచ్చి మోడీ గారికి వెల్కమ్ చెప్పారు. మోడీ గారు విమానం దిగి కిందకి వస్తుంటే ఇండోనేషియా కల్చరల్ స్టైల్లో ఒక గ్రాండ్ వెల్కమ్ని ఇదిగో ఈ విధంగా ప్లాన్ చేశారు. దానికి సంబంధించిన విజువల్స్ని మీరు చూడవచ్చు. అంతేకాదు మోడీ గారికి ఇండోనేషియా గవర్నమెంట్ నుంచి హైయెస్ట్ సివిలియన్ అవార్డు ఆదిపుర స్టార్ లభించింది. ఇది మోడీ గారికి లభించిన 35వ ఇంటర్నేషనల్ అవార్డు. ఇక ఇప్పుడు అసలు విషయాలు డిస్కస్ చేద్దాం. మోడీ గారి ఈ ట్రిప్లో ఇండోనేషియాకు అండ్ భారత్కి మధ్య మొత్తం 20 డీల్స్ జరిగాయి. అందులో ముఖ్యమైనది ఇండోనేషియా మన నుంచి బ్రహ్మోస్ మిసైల్స్ని కొంటుంది. మీ అందరికీ తెలుసు, ఆపరేషన్ సింధూర్ తర్వాత మన బ్రహ్మోస్ మిసైల్ యొక్క డిమాండ్ విపరీతంగా పెరిగింది. ఫిలిప్పీన్ అండ్ వియత్నాం ఈ 2 దేశాలు ఆల్రెడీ బ్రహ్మోస్ మిసైల్ డీల్ని చేసుకున్నాయి. ఇప్పుడు ఇండోనేషియా కూడా ఈ గ్రూప్లో చేరింది. అండ్ మిడిల్ ఈస్ట్లో ఉన్న UAE, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కూడా బ్రహ్మోస్ మిసైల్ కొనడానికి ఇంట్రెస్ట్ చూపిస్తుంది. అయితే ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, బ్రదర్ ఈ బ్రహ్మోస్ మిసైల్ని మన ఇండియా అండ్ రష్యా సైంటిస్టులు కలిసి డెవలప్ చేశారు కదా, అలాంటప్పుడు మనమే దీన్ని ఎందుకు అమ్ముతున్నాము అని. విషయం ఏమిటంటే ఈ బ్రహ్మోస్ మిసైల్ డెవలప్మెంట్లో మన షేర్ 50.5% అయితే రష్యాది 49.5%. మన ఇండియాలో డెవలప్ అవుతున్న ఈ బ్రహ్మోస్ మిసైల్స్ ప్రజెంట్ రష్యా దగ్గర కూడా లేవు. రష్యా దగ్గర వేరే వర్షన్ మిసైల్స్ ఉన్నాయి. మనం బ్రహ్మోస్ మిసైల్ని ప్రపంచ దేశాలకు ఎందుకు అమ్ముతున్నాము అంటే వాటిని అమ్మే రైట్స్ మన దగ్గర ఉన్నాయి. మనం ఈ బ్రహ్మోస్ మిసైల్తో పాటు వాటి మెయింటెనెన్స్ సంబంధించిన ప్రతి సర్వీస్ని ప్రొవైడ్ చేస్తాము. ఈ బ్రహ్మోస్ని 2 దేశాలు కలిసి చేశాయి, కానీ ఎక్కువ రైట్స్ మన ఇండియా దగ్గరే ఉన్నాయి. బై ద వే వీటిని అమ్మినప్పుడు వచ్చే ప్రాఫిట్లో రష్యాకు కూడా షేర్ ఉంటుంది. కానీ దీని పూర్తి బాధ్యత మన ఇండియా చేతిలో ఉంటుంది. బ్రహ్మోస్ మిసైల్తో పాటు మన ఇండియా సొంతంగా తయారు చేసిన కంప్లీట్ మేడ్ ఇన్ ఇండియా అస్త్రా మిసైల్ని కొనేందుకు కూడా ఇండోనేషియా చాలా ఇంట్రెస్ట్ చూపిస్తుంది. ఇది నిజంగా గొప్ప విషయం.
ప్రజెంట్ చాలా దేశాలు మన బ్రహ్మోస్ మిసైల్ కొనడానికి ఎందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నాయి అంటే నెంబర్ 1, ఇవి చైనా డిఫెన్స్ సిస్టమ్ని కంప్లీట్గా డిస్ట్రాయ్ చేశాయి. మనం ఆపరేషన్ సింధూర్ ద్వారా యుద్ధం చేసింది పాకిస్తాన్తో, కానీ ఓడించింది మాత్రం చైనాని. ఎందుకంటే పాకిస్తాన్ యూజ్ చేసే 80% వెపన్స్ అన్నీ మేడ్ ఇన్ చైనావే. ప్రజెంట్ అమెరికాను నమ్మలేము, ఎందుకంటే అమెరికా దగ్గర వెపన్స్ కొంటే ఫ్యూచర్లో వాళ్ళు ఏదైనా గొడవ పడి శాంక్షన్స్ వేసి మేము మీకు సర్వీస్ని ప్రొవైడ్ చేయము అని చెప్పగలరు. ప్రజెంట్ ట్రంప్ అండర్లో అమెరికాను ఎవ్వరూ నమ్మే పరిస్థితిలో లేరు. అండ్ ఈ సౌత్ చైనా సీలో అన్ని దేశాలకు ప్రధానమైన ప్రాబ్లం చైనా ఈ అన్ని దేశాల్ని బెదిరిస్తూ వీళ్ళ ప్రాంతాల్ని ఆక్యుపై చేస్తోంది. అందుకే చైనాను కౌంటర్ చేయాలి అంటే ఈ దేశాలకు ఉన్న ఒకే ఒక ఆప్షన్ మన భారత్. అండ్ మన ఇండియా ప్రజెంట్ ప్రొడ్యూస్ చేస్తున్న మిసైల్స్ వెపన్స్ టాప్ క్వాలిటీలో ఉన్నాయి. అందుకే చాలా దేశాలు మన బ్రహ్మోస్ అండ్ అస్త్రా మిసైల్స్ని కొనేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నాయి. బ్రహ్మోస్ మిసైల్ యొక్క ప్రత్యేకత ఏమిటంటే ఇది క్రూజ్ మిసైల్, అంటే బాగా ఎత్తులో ఎగరదు, తక్కువ ఎత్తులో ఎగురుతూ తన డైరెక్షన్ని టార్గెట్ని మార్చుకోగలదు. అండ్ దీన్ని రాడార్ ద్వారా ఐడెంటిఫై చేసి డిస్ట్రాయ్ చేయడం చాలా కష్టం, ఎందుకంటే ఇది రాడార్కి దొరకదు. అస్త్రా మిసైల్ విషయానికి వస్తే ఇది ఎయిర్ టు ఎయిర్ మిసైల్. 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న శత్రువుల మిసైల్స్ని, ఫైటర్ జెట్స్ని ఈజీగా డిస్ట్రాయ్ చేయగలదు. నిజం చెప్పాలి అంటే ఇండోనేషియా ఈ బ్రహ్మోస్ మిసైల్ని 2025లోనే కొనాల్సింది. 2025 రిపబ్లిక్ డే పరేడ్కి చీఫ్ గెస్ట్గా మనం ఇండోనేషియా ప్రెసిడెంట్ ప్రబోవోని పిలిచాము. ఆ టైంలో ఒక చిన్న సీన్ జరిగింది. ఆ సమయంలో ఇండోనేషియా ప్రెసిడెంట్ టీం మనకు ఇన్ఫార్మ్ చేసింది ఏమిటంటే మా ప్రెసిడెంట్ మీ రిపబ్లిక్ డే పరేడ్కి అటెండ్ అవుతారు, కానీ తర్వాత వెంటనే పాకిస్తాన్కి వెళ్తారు అని. అది మన ఇండియాకు నచ్చలేదు. అందుకే మనం చాలా క్లియర్గా చెప్పాము, మీరు మా రిపబ్లిక్ డే పరేడ్కి రండి, కానీ తర్వాత వెంటనే పాకిస్తాన్ని విజిట్ చేస్తాము అంటే రాకండి అని చాలా క్లియర్గా చెప్పేశాము. దాంతో ఇండోనేషియా ప్రెసిడెంట్ పాకిస్తాన్ విజిట్ని క్యాన్సిల్ చేసి మన ఇండియాకు వచ్చారు. ఇండియా తర్వాత ఆయన మలేషియాకు వెళ్ళిపోయారు, కానీ పాకిస్తాన్కి వెళ్ళలేదు. అయితే ఆ సమయంలో కూడా మన ఇండియా బ్రహ్మోస్ మిసైల్ని ఇండోనేషియాకు అమ్మేందుకు ట్రై చేసింది, కానీ అప్పటి పరిస్థితుల్లో ఇండోనేషియా పెద్దగా ఇంట్రెస్ట్ చూపలేదు. అండ్ సేమ్ అదే టైంలో పాకిస్తాన్ తమ JF-17 థండర్ని ఇండోనేషియాకు అమ్మేందుకు ట్రై చేసింది. ఆ డీల్ కూడా జరగలేదు. కానీ తర్వాత ఆపరేషన్ సింధూర్ జరిగింది. ఆపరేషన్ సింధూర్లో మన బ్రహ్మోస్ మిసైల్ పర్ఫార్మెన్స్ చూసి ప్రపంచ దేశాలే ఆశ్చర్యపోయాయి. అందుకే ఇప్పుడు ఇండోనేషియా మన దేశ ప్రైమ్ మినిస్టర్కి గ్రాండ్ వెల్కమ్ చెబుతూ మన మిసైల్స్ని కొనుక్కుంటుంది. ఇప్పుడు మన రెండు దేశాల మధ్య 3,870 కోట్ల రూపాయల వెపన్ డీల్ జరిగింది. ఇందులో బ్రహ్మోస్ మిసైల్ డీల్ వర్తే $200 మిలియన్. మళ్ళీ చెప్తున్నాను, ఈ సౌత్ చైనా సీలో ఉన్న వియత్నాం, థాయిలాండ్, బ్రూనై, ఫిలిపిన్, మలేషియా అండ్ ఇండోనేషియా ఈ అన్ని దేశాలు ఇండియాతో క్లోజ్ అవుతున్నాయి అండ్ మన వెపన్స్ని కొంటున్నాయి. దానికి ప్రధానమైన కారణం చైనాను కౌంటర్ చేయడానికి. సౌత్ చైనా సీలో చైనా డామినెన్స్ భారీగా పెరిగిపోయింది. అందుకే ఇండియా ఆ విషయాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని ఈ దేశాలతో క్లోజ్ అయి మన వెపన్స్ని వాళ్ళకు ప్రొవైడ్ చేస్తున్నాము. దీంతో పాటు ఇంకో ముఖ్యమైన డీల్ ఏమిటంటే సబాంగ్ పోర్ట్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ మొత్తం ఇండియాకు దక్కింది. ఈ సబాంగ్ పోర్ట్ ఎక్కడ ఉంది అంటే మన గ్రేట్ నికోబార్ ఐలాండ్కి కేవలం 150 కిలోమీటర్ల దూరంలో. చైనా స్ట్రేట్ ఆఫ్ మలక్కా ద్వారా తమ 80% ట్రేడ్ని చేస్తుంది. గ్రేట్ నికోబార్ ఐలాండ్ అండ్ సబాంగ్ పోర్ట్ ఇవి స్ట్రేట్ ఆఫ్ మలక్కాకి రెండు వైపులా ఉంటాయి. ఇప్పుడు సబాంగ్ పోర్ట్ డెవలప్మెంట్ పనులన్నీ ఇండియా తీసుకుంది. దాంతోపాటు మనం ఇక్కడ మన సబ్మరైన్లను, నేవీ షిప్లను కూడా డాక్ చేయొచ్చు. దానికి సంబంధించిన అన్ని పర్మిషన్లు ఇండోనేషియా మనకు ఇచ్చేసింది. దీని ద్వారా రేపు చైనా ఏదైనా ఎక్స్ట్రాలు చేస్తే మనం ఈ స్ట్రేట్ ఆఫ్ మలక్కాని బ్లాక్ చేసి చైనాను పనిష్ చేయవచ్చు. నిజం చెప్తున్నాను, ఈ స్ట్రేట్ ఆఫ్ మలక్కాని మనం క్లోజ్ చేయగలిగితే చైనాకు ఊపిరి ఆడకుండా అవుతుంది. చైనా 80% ట్రేడ్ ఈ స్ట్రేట్ ఆఫ్ మలక్కా ద్వారానే చేస్తుంది. దీన్ని అవాయిడ్ చేయడానికి చైనా పాకిస్తాన్, బంగ్లాదేశ్, మయన్మార్తో కలిసి అనేక ప్రాజెక్టులపైన పనిచేసింది, కానీ ఏదీ సక్సెస్ అవ్వలేదు. యాజ్ ఆఫ్ నౌ మనం స్ట్రేట్ ఆఫ్ మలక్కాను ఉపయోగించి చైనాను కౌంటర్ చేయవచ్చు, కంట్రోల్ చేయవచ్చు. రీసెంట్గా చైనా బంగ్లాదేశ్లోని మోగ్లా పోర్ట్ కంట్రోల్ తీసుకొని ఇండియాను ప్రెజరైజ్ చేద్దాము అనుకుంది, కానీ ఇప్పుడు మన ఇండియా ఇచ్చిన ఈ కౌంటర్కి చైనానే షాక్ అయింది. ఇండోనేషియా దేశం గురించి ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే ఒకప్పుడు ఇది ఒక హిందూ దేశం. ఇప్పటికీ ఆ దేశంలో అనేక హిందూ టెంపుల్స్ ఉన్నాయి. అందులో వెరీ ఫేమస్, దాదాపు 1000 సంవత్సరాల పురాతనమైంది పరంబనన్ టెంపుల్. ఈ టెంపుల్ని మోడీ గారు ఎయిర్ విజిట్ చేశారు, అంటే విమానం ద్వారా పైనుంచి ఇదిగో ఈ విధంగా విజిట్ చేశారు. ఇది లార్డ్ శివ టెంపుల్.
ఇందులో శివుడు, విష్ణువు, బ్రహ్మకు సంబంధించిన అనేక విగ్రహాలు ఉన్నాయి. మన ఇండియన్ కల్చర్ ఈ టెంపుల్లో క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది. ఈ టెంపుల్ గోడలపైన రామాయణాన్ని ఎంతో అద్భుతంగా డ్రా చేశారు. అయితే ఈ టెంపుల్ని ఇప్పుడు మన ఇండియా మన డబ్బులు పెట్టి రీకన్స్ట్రక్ట్ చేయబోతుంది. సనాతన ధర్మం కేవలం ఇండియాకు మాత్రమే పరిమితం కాదు, ఇంకా చాలా దేశాల్లో హిందూ ధర్మం స్ప్రెడ్ అయి ఉంది అని చెప్పడానికి ఇండోనేషియా ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే, ఇండోనేషియా ప్రెసిడెంట్ మోడీ గారి ఈ విజిట్లో మీడియాతో మాట్లాడుతూ ఒక షాకింగ్ విషయం చెప్పారు. అదేంటంటే, ఇతను తన DNA టెస్ట్ని చేయించుకున్నప్పుడు తన DNA ఇండియా నుంచి వచ్చింది అని చెప్పారు. అంటే వీళ్ళ పూర్వీకులు భారత్ నుంచి ఇండోనేషియాకు వెళ్ళిన వాళ్ళు. అందుకే మన కల్చర్ ఇప్పటికీ ఇండోనేషియాలో కనిపిస్తూ ఉంటుంది. ఇండోనేషియా ప్రజెంట్ ఒక ముస్లిం మెజారిటీ కంట్రీ, కానీ ఇంతకు ముందు అది ఒక హిందూ మెజారిటీ దేశం. ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏమిటంటే, UPI ఇంటిగ్రేషన్ ఇప్పుడు మనం ఇండోనేషియాతో చేసుకున్నాం. అంటే ఇకపై మనం UPI ద్వారా ఇండోనేషియాలో కూడా పేమెంట్ చేయవచ్చు. మొత్తంగా మోడీ గారు ఈ ఇండోనేషియా ట్రిప్ ద్వారా చైనా అండ్ పాకిస్తాన్కి ఒకేసారి కౌంటర్ ఇచ్చారు. చైనా సౌత్ చైనా సీలో ఉన్న ఈ దేశాలన్నింటినీ బెదిరిస్తుంటే మన ఇండియా మీ అందరికీ మేము ఉన్నాము, మేము మిమ్మల్ని చైనా నుంచి ప్రొటెక్ట్ చేస్తాము అంటూ ముందుకు వచ్చి దానికి తగ్గట్టుగా అడ్వాన్స్ వెపన్స్ని కూడా ప్రొవైడ్ చేస్తున్నాము. దీని ద్వారా మనం వెపన్స్ అమ్మి డబ్బు సంపాదించవచ్చు అండ్ ఈ రీజియన్లో మన భారత్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ కూడా పెరుగుతుంది. ఇది నిజంగా ఒక మాస్టర్ మూవ్. నెక్స్ట్ మోడీ గారు ఇండోనేషియా నుంచి ఆస్ట్రేలియాకు వెళ్ళారు. ఆస్ట్రేలియాలో ఏదైనా ఇంపార్టెంట్ డీల్స్, అగ్రిమెంట్ జరిగితే దాని గురించి మనం రేపటి వీడియోలో మాట్లాడదాం. మొత్తంగా ఇవే ఈ వీడియోకి సంబంధించిన పూర్తి విషయాలు. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. మన తెలుగు యువతను ఎంత వీలైతే అంత దేశభక్తులుగా మార్చాలి అనే మిషన్తో పనిచేస్తున్నాము. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆ మిషన్లో మీరు భాగం అవ్వండి. రాబోయే వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, జై హింద్, జై భారత్, భారత్ మాతాకి జై.